Hello guys, welcome to Americano Amaikudu once again. और सांबो चल गल तो लो मांच बुक्के दोरा ఈనైన్ పైచం టైటిల్ అదేరా నేను నప్పై. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే ఇండియా వెళ్ళే బడ్జెట్ లేదు భయ్యా నా దగ్గర. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. తీరా చూస్తే September 11 ఒక గ్రేట్ పర్సన్ బర్త్డే ఇక్కడ. ఆ గ్రేట్ పర్సన్ ఎవరో ఏంటో మీకు రాను రాను తెలుస్తుంది. సో ఆ బర్త్డే సందర్భంగా మేము యాక్చువల్గా ఇండియాలో ఉన్నప్పుడు అయితే మేము గోవా ఒక్కసారి అన్నా వెళ్ళాలిరా బాబు, చిల్ ప్లేస్, ఆ మందు, ఆ పబ్స్, అవన్నీ ఆ వెకేషన్స్ చాలా అంటే చాలా బాగుంటాయని అని చేసాము. ఆ టైం బాగోక ఇంకా యుఎస్ వచ్చేసాము. యుఎస్ వచ్చాక ఇంకా అక్కడంతా మాస్టర్స్ లైఫ్ వర్క్ అంతా బిజీ అయిపోయింది. సో ఇక్కడ ఇండియా వెళ్ళే బడ్జెట్ లేదు. ఇంకా ప్లాన్ చేస్తే ఇంకా ఏమైందంటే సేమ్ మన ఇండియాలో వాళ్ళు గోవా ఎంత ఫేమస్, యుఎస్లో ఇప్పుడు నేను వెళ్ళబోయే ప్లేస్ అంత ఫేమస్. ఆల్రెడీ మీరు తమిళనాడులో చూసేసి ఉంటారు నేను ఎక్కడికి వెళ్తున్నాను. సో ప్రజెంట్ ఇప్పుడు నేనైతే ఈడబ్ల్యూఆర్ ఎయిర్పోర్ట్ న్యూజెర్సీలో ఉన్నాను. ఇది వచ్చేసి నా ఫ్లైట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 o'clock, 5 to 8, 6, 7, 8 అంతే 3 hours ఫ్లైట్. సో ఇప్పుడు చెక్-ఇన్ అయిపోయింది. లగేజ్ మొత్తం అక్కడ ఉంది. లగేజ్ సెక్యూరిటీ చెకప్ అయితే ఘోరంగా చాలాసేపు పట్టింది. అంటే ఎయిర్పోర్ట్ ఇది డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కాబట్టి మాకు తొందరగానే కొంచెం క్రౌడ్ కూడా అంత ఎర్లీ మార్నింగ్ కదా, క్రౌడ్ కూడా ఏమంతగా లేదు. సో చెక్ ఇన్ అయిపోయింది. ఇంకా మేబీ ఇంకొక ఇదేంటది 5కి ఫ్లైట్ అయితే 4:30కి లోపల ఫ్లైట్లోకి ఎలా చేస్తున్నారు. సో ఇప్పుడు 4:30కి అప్రాక్సిమేట్గా 4:22 అవుతుంది. ఇంకా 10 minutes ఉంది. సో లోపల ఫ్లైట్లోకి వెళ్ళిపోయి ఇంకా దిగిన తర్వాత అలా ఇంకా రేపంతా మొత్తం 2 days ట్రిప్ ప్లాన్ చేశాను. ఆ 2 days ట్రిప్లో మంచి హోటల్ ఒకటి తీసుకున్నాను. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అవన్నీ తమిళనాడులో చూసారు. సో అది ఇప్పుడు గాయస్ 6 months బ్యాక్ జనవరిలో అరిజోనా వెళ్ళిన యుఎస్లో. మళ్ళీ టైం లేదు, అంతా బిజీ అయిపోయి ఫైనల్గా ఇప్పుడు వెళ్తున్నా. సో వెళ్ళిపోయినాక ఆయన ఎయిర్పోర్ట్ చెక్ ఇన్ ప్రాసెస్, ఎంట్రీ అన్నీ చూపిద్దాం అనుకున్నాలే కానీ ఆల్రెడీ నా అరిజోనా ట్రిప్లో ఆల్రెడీ ఇవన్నీ డీటెయిల్స్ ముందు ఏవైతే చెక్ ఇన్ ప్రాసెస్ అవన్నీ ఎయిర్పోర్ట్ వ్యూ మొత్తం ఉంటుంది. కొత్తగా చూపించేది ఏమి ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్ మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే చెక్ ఇన్ చేసేటప్పుడు సెక్యూరిటీ చెకప్ అప్పుడు ఒకడు కుక్కని తీసుకొని వచ్చిండు. కుక్కను కూడా ఫ్లైట్లో ఎక్కిస్తారని నాకు ఇప్పటివరకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అమెరికాలో అమాయకుడు. సో అక్కడ చూడండి మా ఎయిర్లైన్ స్టార్ట్ అయిపోతుంది అనుకుంటా. సో అందరు క్యూలో వెళ్తున్నారు. సో గాయస్ ఇంకా మరి లోపలికి ఫ్లైట్లో కూర్చున్న తర్వాత కుదిరితే ఏమైనా మంచి వ్యూస్ కనపడితే క్యాప్చర్ చేస్తా. అండ్ మియామి యాక్చువల్గా ఎవ్రీబడి ఇక్కడ మయామి అంటారు. యాక్చువల్ అది మయామి కాదు. మయామి అనేది అక్కడ మెక్సికన్స్ వాళ్ళు ఎక్కువ అంటారు. యాజ్ ఎన్ అమెరికన్ వాళ్ళు ఏమంటారంటే మియామి అనాలి. సో మనం అమెరికన్ కాదు, మెక్సికన్ కాదు కాబట్టి మనం మయామి అంటాను. మనం చెక్ సీట్ నెంబర్ 5FD. Just make you cry. I don't wanna fight with you.
లోపలికి పోయిన తర్వాత స్వీట్లు అయితే ఏంటి మన గుడ్ మార్నింగ్ చెప్పరా హాయ్ చాలా I see. If I'm honest, I'll just make you cry. And I don't wanna fight with you. I would rather lie to you. I promise now's not the right time. And I don't wanna fight with you. I would rather lie to you. I would rather lie. I would rather lie. I don't wanna fight. I know you feel like you want me, and I guess in a way you do. Holding my breath, unraveling emotions. I need some space to think this through. Call me all night long. Try to give you hints and a hard to see. Right on the line, no. Losing it on you's the last thing I need. If I'm honest, I'll just make you cry. And I don't wanna fight with you. I would rather lie to you. I promise now's not the right time. And I don't wanna fight with you. I would rather lie to you. Look away so you won't see, 'cause the pain is in my eyes. Feels like I could break it any moment and shatter your insides. If you సో గాయస్ 3 hours ఫ్లైట్ లాంగ్ జర్నీ తర్వాత అలా ఫైనల్గా మయామి ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోయాము. దిగంలోనే ఫుల్గా ఆకలేసింది. ఇక వెంటనే నియర్ బై టాకో బెల్ ఉంటే టాకో బెల్లోకి వెళ్ళి ఫుల్గా బ్రేక్ఫాస్ట్ కుమ్మేసి ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామని బయటికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా అక్కడ ఏం జరిగింది ఏంటి మొత్తం కళ్ళకు అద్దినట్టు మీకు చూపిస్తా, చూసేయండి. సో ఇప్పుడే అట్లా అయిపోయింది, ఇంకా డంకిన్ అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే యాజ్ యూజువల్గా అమెరికన్ స్టైల్లో టాకో బెల్ ఒక టాకోస్ బర్రిటోస్ అన్నట్టుతో అయిపోయింది. ఇంకా డంకిన్కి వెళ్దామని చూస్తే ఎందుకు ఈరోజు డంకిన్ కాఫీ తాగాలనిపించట్లేదు. క్లైమేట్ అయితే ఈరోజు ఇప్పుడే వర్షం దిగంగానే వర్షం ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. అబ్బా మా పని అయిపోయిందిరా బాబు, ఇంకేం లేదు అయిపోయిందిరా బాబు అనుకున్నా. కొంచెం ఒక 10 minutes తర్వాత చూస్తే క్లైమేట్ అంతా నార్మల్ అయిపోయింది. సో ఇంకా మన లొకేషన్కి స్టార్ట్ అయిపోవాలి. ఇక్కడ నుంచి నాకు ఒక 30 minutes డ్రైవ్ ఊబర్ బుక్ చేసుకొని వెళ్ళాలి. చాలా బాగుంది లొకేషన్. బాబాయ్ ఒకటే దొక్కేస్తున్నాడు టెస్లాలో. నాకు టెస్లాలో నచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ చూడండి, అది మొత్తం ఆటోమేటిక్ డ్రైవర్. అసలు ఇది నచ్చుతుంది, ఇది నచ్చుతుంది నాకు. ఈ డ్రైవింగ్ ఈ సిస్టమ్ నచ్చుతుంది నాకు మొత్తం. మినీ ల్యాప్టాప్ పెట్టేస్తాడు ఇక్కడ, మనం ఏదన్నా చేసుకోవచ్చు. ఇంకా అందులో నిద్రలాగా వాయిస్ కూడా రావట్లేదు గైస్. మీకోసం కష్టపడుతున్నా, కొంచెం లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమెరికాలో అమ్మాయి గైస్ 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 ఫైనల్లీ నేను ఎక్కడున్నారో చూస్తారా FLL ఎయిర్పోర్ట్ దగ్గర పక్కన ఉన్న ఒక బీచ్, ఇంకా సౌత్ బీచ్ అని ఉంటుంది. అది మామూలుగా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే
అయితే ఈ బీచ్ ని చూసేసేయండి. అసలుకి ఎట్లా ఉందంటే మామూలుగా లేదు బాబాయ్లో, మామూలుగా లేదు. లొకేషన్ పగిలిపోతుంది గాయ్స్. చూడండి అక్కడ బీచ్ వైబ్స్ కి ఎంటర్ అయిపోయాం. మయామి బీచ్ కి వచ్చేసాం. సో దిస్ ఈజ్ ఎఫ్ఎల్ఎల్ ఎయిర్పోర్ట్ దగ్గర సేవల్ స్ట్రీట్ అని. అది హోటల్స్ అయితే ఒక్కొక్కటి మామూలుగా లేవు, పగిలిపోయినాయి అసలుకి. లొకేషన్ చర్చలు బొక్కలన్నా మన ఇండియన్స్ గోవా వచ్చేయాలనుకుంటారు కదా, ఇక్కడ యుఎస్ వాళ్ళు అట్లా అనుకుంటారు. ఒక్కసారన్నా మయామి రావాలరా బాబు అనుకుంటారు. ఒక్కసారి మన లోపలికి వెళ్ళిపోయి ఎండ మాత్రం పగిలిపోతుంది. నేను రిస్క్ తీసుకోగలనా చూద్దాం. అక్కడ ఎవరో చేస్తున్నారు, మరి మనకు కుదిరితే మనం కూడా ఆ రూట్లో వెళ్దాం. చూద్దాం. వర్షం పడ్డది, మరి అట్లా ఉంది ఎంతో మొత్తం ముసుగులు ఉన్నాయిగా. చూద్దాం ఆ లోపల. ఇప్పుడు వాటర్లో దిగే అంత ఓపిక నాకు లేదు, వాటర్లో దిగే ఓపిక నాకు లేదులే. కానీ తర్వాత నేను సౌత్ బీచ్ లో క్లియర్ గా చూపిస్తాను బీచ్ ని. ప్రజెంట్ అయితే ఈ హోటల్, ఈ వ్యూస్ వీటిని ఎంజాయ్ చేయండి. అసలు మామూలుగా లేదు గాయస్. అసలు ఒక్కొక్క వ్యూస్ పగిలిపోతున్నాయి అసలుకి. ఏదైనా మియామినే అసలుకి. చాలా అంటే చాలా సూపర్ గా ఉంది, పగిలిపోతుంది లొకేషన్. ఏంటి ఇంత ఎండలో జాగింగ్ చేద్దలేదు అక్క? ఎన్ని కష్టాలు వచ్చినాయి అక్క నీకు? ఎందుకక్క ఎన్ని కష్టాలు పడుతున్నాయి? సో అట్లా ఉంటుంది మరి మయామి బీచ్. ఇంకా సౌత్ బీచ్కి వెళ్తే నేను జస్ట్ ఎయిర్పోర్ట్ కి నేను 8 o'clock దిగుతా. నేను మధ్యాహ్నం 3కి ఆ హోటల్ అని మధ్యాహ్నం అప్పుడు దాకా ఆడపోయి స్టేట్ మీదకి ఇక్కడ ఎఫ్ఎల్ఎల్ ఎయిర్పోర్ట్ దగ్గర దీని దగ్గర కవర్ చేద్దాం అన్నట్టు ఇక్కడ ఒక 1 day స్పెండ్, ఒక హాఫ్ డే స్పెండ్ చేద్దామని చూస్తే ఈ బీచ్కే నాకు అసలుకి మయామి వచ్చినందుకు వర్త్ అనిపిస్తుంది. అసలు చూడాల్సింది వచ్చేసి మొత్తం సౌత్ బీచ్. ఇంకా అక్కడ చూస్తే ఇంకా ఎట్లా ఉంటుందో మరి మీ ఇమాజినేషన్ కి వదిలేస్తాను. అసలు సూపర్ అంటే సూపర్, అసలు మామూలుగా లేదు అసలు బీచ్, మామూలుగా లేదు బీచ్ మాత్రం. కంపల్సరీ వచ్చేయాల్సిందే. సో గాయ్స్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. యాక్చువల్గా ఈ వ్లాగ్లో మొత్తం మన న్యూ జెర్సీ నుంచి మయామికి ఫ్లైట్లో ఎలా వెళ్ళాము, ఎక్కడెక్కడ వెళ్ళాము, బ్రేక్ఫాస్ట్ చేసాము, అంటే నేను ఎయిర్పోర్ట్ దగ్గరలో ఎక్కడ బ్రేక్ఫాస్ట్ చేయాలి అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా అసలు కంటెంట్ అనేది స్టార్ట్ అయిపోద్ది. మేము మయామిలో ఎక్కడెక్కడ ఎక్స్ప్లోర్ చేసాము, ఏం ఎక్స్ప్లోర్ చేసాము, సో అవన్నీ నెక్స్ట్ వ్లాగ్లో మీకు టన్నుల కొద్ది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో అందరూ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే కామెంట్ చేయండి మీకు ఏం కావాలో. దట్స్ ఇట్ గాయ్స్.